మీ భాగస్వామి ఇలా చేస్తే మీరు ప్రమాదంలో ఉన్నట్లే. మీ భార్య తన బాధని, కోపాన్ని, ఇష్టాలను భర్తతో కాకుండా మరొక వ్యక్తితో పంచుకుంటుంది అంటే మీరు ప్రమాదంలో ఉన్నట్లే. భార్యాభర్తల మధ్య గొడవలు, అసంతృప్తి, శారీరక సుఖం లేకపోవడం ఇలాంటివి బయటకు తెలిస్తే కొంతమంది నీచులు వాటిని అవకాశాలుగా తీసుకొని మీకు ద్రోహం చేస్తారు. మూడో వ్యక్తి ద్వారా మాత్రమే ప్రమాదాలు ఎక్కువగా వస్తాయి. ఆ మూడో వ్యక్తి మన తల్లిదండ్రులు కావచ్చు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు కూడా కావచ్చు, స్నేహితులు కూడా కావచ్చు, తెలియని వ్యక్తి కూడా కావచ్చు. భార్యాభర్తల మధ్య ఉన్న బలహీనతలను బయటకు తెలిస్తే ఆ బలహీనతలను అవకాశాలుగా చేసుకొని మూడవ వ్యక్తి వలవేస్తాడు. అంటే మొదట సానుభూతి చూపిస్తారు, తర్వాత ఓదార్పు చేస్తారు, తర్వాత పొగడ్తా, గుర్తింపు చేస్తారు. కొద్ది మొత్తంలో డబ్బు ఖర్చు చేయడం లేదా వస్తువులను ఇవ్వడం చేస్తారు.